భువనేశ్వర్, సార్ 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 ఇది సోపూర్ శివాజీ విగ్రహంది ఏమైంది? ఇది వాట్ ఆ మ్యాటర్ ఏంది సార్? సార్ ఇది టవర్ డంప్ కూడా తీసాం సార్. టవర్ డంప్ కూడా పెట్టినాం సార్. అది అనలైజ్ చేస్తున్నాం సార్. ఒక 4 మెంబర్స్ తెచ్చినాం సార్. డే బై డే దాన్ని చేస్తున్నాం సార్. ఒకటి అయితే ఇది వాంటెడ్లీ చేసిరా లేకపోతే ఎవరు చేసిరా అని చెప్పేసి ఒక 4 మెంబర్స్ డిస్కస్ చేస్తున్నాం సార్. ఒకరికి పొంతలేదు. అది ఒక 2-3 రోజులలో డిక్లేర్ అయిపోతుంది సార్. అది ఎట్లంటే కోతి పోరగాళ్ళు ఉంటారు కదా సార్, ఆ కోతి పోర కిందికి వెళ్ళి కొట్టి తీసుకొచ్చి నీళ్ళలో వాడేసింది సార్. అది ఏదైందో పర్ఫెక్ట్ గా నాకు ఇన్వెస్టిగేట్ చేయండి. ఎస్పీ గారితో కూడా మాట్లాడతా. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలా ఇట్లాంటి జరగడం అసలు నేను ఒప్పుకోను. ఇప్పుడు శివాజీ మహారాజు లాంటి విగ్రహాన్ని వీళ్ళు ఇట్లా చేసిండ్రంటే అది చాలా చాలా తీవ్రమైనటువంటి విషయం. ఓకే, ఇప్పుడు మనము శివాజీ మహారాజు లాంటి మహనీయుల విగ్రహాలనే మనం సంరక్షించుకోలేకపోతే ఇక మనం చేసి ఏం లాభం? మన నియోజకవర్గంలో మరాఠా కమ్యూనిటీ కానీ, మరాఠీ మాట్లాడేటటువంటి కమ్యూనిటీ కానీ చాలా సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ మనోభావాలు మనకు చాలా ముఖ్యం. కాబట్టి అది ఇన్వెస్టిగేషన్ మాత్రం థరోగా చేయండి. నేను ఎస్పీతో కూడా మాట్లాడతా. ఓకే, నాకు 2 days లో రిపోర్ట్ ఇవ్వండి నాకు. ఓకే, ఎవ్రీడే ఏమేమి జరుగుతుంది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. మంచి సార్, కంపల్సరీ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మరాఠా యోధుడు, మన భారతదేశానికి తలమానికమైనటువంటి శివాజీ మహారాజ్ భారతదేశం యొక్క దాస్య శృంఖలాల నుండి మన దేశ ప్రజలను, మన దేశాలను అణుగదొక్కబడినటువంటి విదేశీయుల నుండి కాపాడడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అలుపెరుగని పోరాటం చేసినటువంటి శివాజీ మహారాజ్ లాంటి వ్యక్తులు మన దేశంలో పుట్టడం మనకందరికీ గర్వకారణం. భారతదేశం చేసుకున్నటువంటి పుణ్యంలో శివాజీ మహారాజ్ యొక్క జననం కూడా ఒకటి. శివాజీ మహారాజ్ లాంటి గొప్ప యోధుడు, దేశభక్తుడు, రాజు మరియు పెద్ద యోధుడైనటువంటి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాలు మన నియోజకవర్గంలో చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడే చాలా దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే, కొన్ని రోజుల ముందు ఎవరో దుండగులో ముష్కరులో ఎవరో ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించి మరి కాలువలో పడేయడం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే ఆ విషయం తెలవగానే నేను చాలా ఆందోళన చెందిన. ఇంకో విషయం చెప్తా ఉన్నా, మన మరాఠా సోదరులే కాదు, శివాజీ మహారాజ్ మనకందరికి మరాఠా సోదరులకు మాత్రమే కాదు, శివాజీ మహారాజ్ ప్రతి ఒక్క భారతీయుడికి అంతే ఆరాధ్యమైనటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఇది ఎవరు చేసినా చాలా సిగ్గుచేటు. అది చేయవలసిన వ్యక్తులు చేయవలసిన పని కాదు. అయితే కొత్త విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరుగుతుంది. ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి, ఆ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున చేసినా దానికి నేను పూర్తిగా సహకరిస్తా. ఇది అందరి బాధ్యత. ఇది కేవలం మరాఠా సోదరుల బాధ్యత కాదు, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, నా బాధ్యత కూడా. కాబట్టి మీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేద్దాం. అయితే ఈ విగ్రహం విషయంలో ఈ విగ్రహాన్ని తొలగించి మన ఆ కాలువలో పడేయడం చేసినటువంటి వాళ్ళు దుండగులు ఎవరో వాళ్ళను ఖచ్చితంగా పట్టుకుంటాం. కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పేసి నేను మరి ఒకసారి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా 19వ తారీఖు నాడు మన ఈ ఉత్సవాల్లో పాల్గొని శివాజీ మహారాజ్ యొక్క రుణాన్ని మనం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా.